హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు FBTV. సంగీతకారులు, క్రీడాకారులు, ముఖ్యంగా క్రికెటర్లకు టాటూలపై ఉన్న ప్రత్యేకమైన ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ప్రేమ, విజయాలు, కుటుంబం ఇలా జీవితంలో ముఖ్యమైన ప్రతి క్షణాన్ని శరీరం పైన చెరిగిపోని పచ్చబొట్టుగా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ టాటూల వెనుక ఉన్న అసలు కథలు చాలామందికి తెలియవు. ఇప్పుడు మన టీమిండియా స్టార్ క్రికెటర్ల టాటూలు వెనుక దాగి ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మొదటిసారిగా హర్మన్ ప్రీత్ కౌర్. ఈమె భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఉన్న ఈమె బలమైన ముద్ర వేసింది. ఆమె నాయకత్వంలో భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచి దాదాపు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఆ చారిత్రాత్మక విజయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఆమె తన ఎడం భుజం పైన వరల్డ్ కప్ ట్రోఫీ టాటూ వేయించుకుంది. దాంతోపాటు ఆ ట్రోఫీ గెలిచిన సంవత్సరం ఆయన 2025 సంవత్సరాన్ని, అలాగే ఫైనల్లో వచ్చిన 52 పరుగుల తేడా కూడా ఆమె టాటూగా వేయించుకుంది. అంతేకాదు ఆమె భుజం పైన ఉన్న ఒక మండల టాటూలో అహం బ్రహ్మస్మి అనే మంత్రం ఉంటుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని, అంతర్గత బలాన్ని సూచిస్తుందట. అందుకే ఆమె అహం బ్రహ్మస్మి ఆ టాటూ వేయించుకుందని చెప్తారు. ఇక రెండోది సూర్యకుమార్ యాదవ్. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్కు తన తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. అందుకే తన భుజం పైన వారి ముఖాలను టాటూగా వేయించుకున్నాడు. అలాగే అతని చేతి పైన ఒక ప్రత్యేకమైన యాంబిగ్రామ్ టాటూ ఉంటుంది. అది ఒక వైపు నుంచి చూస్తే తండ్రి పేరు, ఇంకో వైపు నుంచి చూస్తే తల్లి పేరు కనిపిస్తుంది. ఇక తన భార్య దేవిషా శెట్టిపై ఉన్న ప్రేమకు గుర్తుగా అతను ఛాతీపై ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ పర్యటన సమయంలో అక్కడి మౌరీ తెగ సంస్కృతి ప్రభావంతో ఒక ట్రైబల్ టాటూ కూడా వేయించుకున్నాడు. అది అదృష్టాన్ని తెస్తుందని, మనసుకు ప్రశాంతత ఇస్తుందని సూర్యకుమార్ యాదవ్ నమ్ముతాడు. ఇక హార్దిక్ పాండ్యా. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టాటూలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలే తన ప్రేయసి మహికా శర్మతో ఉన్న అనుబంధానికి గుర్తుగా తను మెడ వెనక 2 చిరుత చిత్రాలు వేయించుకున్నాడు. దాంట్లో M అక్షరంతో ఒక టాటూ వేయించుకున్నాడు. హార్దిక్ ఛాతీపై ఉన్న మీడియా ప్లేయర్ బటన్లు ప్లే, పాజ్, ఫార్వర్డ్ జీవితాన్ని సూచిస్తాయి. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు వైపు ముందుకు సాగాలనే భావనను అవి తెలియజేస్తాయి అట. అలాగే కుడి చేతిపై ఉన్న యోధిటి టాటూ కష్టాలు ఎదురైనా కూడా ఎప్పుడూ నెవర్ గివ్ అప్ అని గుర్తు చేస్తూ ఉంటుందట. ఎడం భుజం పైన ఉన్న సింహం బొమ్మ అతని ధైర్యాన్ని, గ్రౌండ్లో అతను చూపించే ఫియర్లెస్ ఆట తీరును సూచిస్తుందట. చేతిపై ఉన్న బిలీవ్ అనే పదం అతని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇక విరాట్ కోహ్లీ గురించి చూస్తే, టాటూల కింగ్, రికార్డుల రారాజు అయిన విరాట్ కోహ్లీ ఒంటి మీద మొత్తం 12 టాటూలు ఉంటాయి. తన ఎదుగుదలకు కారణమైన తల్లి సరోజ్, తండ్రి ప్రేమ్ పేర్లను చేతులపై టాటూగా వేయించుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్లో తన అరంగేట్రాన్ని గుర్తు చేసుకునేందుకు ఎడమ చేతిపై వన్డే క్యాప్ నంబర్ 175, అలాగే టెస్ట్ క్యాప్ నంబర్ 269 టాటూలుగా వేయించుకున్నాడు. కోహ్లీకి ఎంతో ఇష్టమైన టాటూలలో జపనీస్ సమురాయ్ ఒకటి. అలాగే ఆధ్యాత్మికతకు గుర్తుగా ఎడం భుజం పైన ధ్యానముద్రలో ఉన్న శివుడు, వెనుక కైలాస పర్వతం టాటూలు ఉంటాయి. తన రాశి వృశ్చికం కావడంతో కుడి చేతి మీద తేలు చిహ్నం కూడా ఉంటుంది. ఎడం చేతి పైన సేక్రెడ్ జామెట్రీ టాటూ జీవితం, విశ్వం మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని ఆ టాటూలు కూడా వేయించుకున్నాడు. ఇక రింకు సింగ్. టీమిండియా బ్యాటర్ రింకు సింగ్ అంటే పవర్ హిట్టింగ్ గుర్తుకొస్తుంది. ఇతను ముఖ్యంగా 2023 సంవత్సరం IPLలో గుజరాత్ టైటాన్స్ మీద చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి కోల్కతా నైట్ రైడర్స్కు విజయం అందించిన ఘట్టం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ అద్భుత క్షణాన్ని గుర్తించుకోవడానికి రింకు సింగ్ తన చేతిపైన ప్రత్యేక టాటూ వేయించుకున్నాడు. ఒక వృత్తంలో గాడ్స్ ప్లాన్ అని రాసి ఉంటుంది. ఆ వృత్తం చుట్టూ ఉన్న గీతలు ఆ మ్యాచ్లో కొట్టిన 5 సిక్సర్ల దిశలను సూచిస్తాయి. ఇంకా కుడి చేతి మీద 2:20 నిమిషాలు అనే సమయాన్ని సూచించే ఒక గడియారం టాటూ కూడా ఉంటుంది. 2018లో కోల్కతా జట్టు వేలంలో అతన్ని ఎంపిక చేసిన టైము 2 గంటల 20 నిమిషాలు. ఆ టైం సూచించే గడియారాన్ని అతను టాటూగా వేయించుకున్నాడు. తన జీవితాన్ని మార్చిన ఆ క్షణాన్ని గుర్తించుకోవడానికే ఆ టాటూ వేయించుకున్నాడట రింకు సింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.